బెయిల్ కాదు, జైలే. సుప్రీంకోర్టు తేల్చేసింది. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం పట్ల న్యాయస్థానం ఇంత కఠినంగా ఉండటం, బెయిల్ నిరాకరించటం హక్కుల ప్రేమికుల నుంచి న్యాయ కోవిదుల వరకు అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిగతా 5గురికి కఠిన షరతులతోనైనా బెయిల్ వచ్చినందుకు ఉమర్ సంతోషిస్తున్నాడు. ఇక జైలే నా జీవితం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాశ కాదు. ఈ సర్వస్వతంత్ర సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు ఎంత స్వతంత్రంగా ఉన్నాయన్న అవగాహన అది. సుప్రీంకోర్టుకు మిగతా వారికంటే వీరిద్దరూ ప్రమాదకారులనిపించింది. ప్రణాళికబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జన సమీకరణ చేసి అల్లర్లకు మార్గనిర్దేశనం చేశారన్న ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు తన బెయిల్ నిరాకరణకు ఆధారంగా చూపింది. ఏడాది తర్వాత కొత్తగా బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని అంత పెద్ద కుట్రదారులకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఏడాదిలోగా సాక్షుల వ్యవహారం ముగింపునకు వస్తుందనో, లేదా ఏడాది తర్వాత బెయిల్ వ్యవహారం ముగింపునకు వస్తుందనో, లేదా ఏడాది తర్వాత బెయిల్ ఇవ్వగల అవకాశాలు కొత్తగా పెరుగుతాయనో కోర్టు అనుకుంటోందా? బెయిల్ దక్కడానికి వారు జైల్లో గడిపిన ఈ 5 ఏళ్ల కాలం రాజ్యాంగపరంగా కనీస అర్హతగా సరిపోదా? అందుకు మరో ఏడాది గడువు ఏమైనా ఉందా? తెలియదు. మళ్లీ రండి చూద్దాం అన్నంత మాత్రాన అదే మాట మళ్లీ మళ్లీ అనరన్న నమ్మకమేమీ లేదు. అందుకే ఉమర్ తన జీవిత భాగస్వామితో ఆ మాట అన్నాడు. ఊపా మోపిన నిందితులందర్నీ ఏకరీతిన చూడకుండా, బెయిల్ అంశాన్ని సామూహికంగా నిర్ణయించకుండా వీరిద్దరినీ వేరుపెట్టి సుప్రీంకోర్టు విభిన్నంగా వ్యవహరించటం న్యాయకోవిదులను సైతం ఆశ్చర్యపరిచింది. బెయిల్ దశలో సుదీర్ఘ విచారణలు, ఆధారాల తవ్వకాలు అంతగా అక్కర్లేదని, నేరం తీవ్రతని ఉపరితలంలో గ్రహించి సులభంగా బెయిల్ ఇవ్వాలన్నది సర్వోన్నత న్యాయస్థానం గతంలో పలుమార్లు నొక్కి వక్కాణించిన న్యాయం. ఇప్పుడు అదే కోర్టు 5 ఏళ్ల పాటు విచారణ లేకుండా జైల్లో మగ్గినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలన్న నియమమేమీ లేదు పొమ్మన్నది. విచారణ ముందుకు సాగకపోవడం రాజ్యాంగ నియమాలు, విలువల ఉల్లంఘనగా కాక ఒక సాంకేతిక తప్పిదంగా కోర్టు భావిస్తున్నట్టుంది. సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు ఉమర్ భాగస్వామి ఎంతో నమ్మకంగా తమకు ఇక సుప్రీంకోర్టే దిక్కని అన్నారు. బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఉపా వంటి కఠిన చట్టాలకు, ఉగ్రవాద కేసులకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసి కొందరికి బెయిల్ కూడా ఇచ్చింది. నేర స్వభావంతో నిమిత్తం లేకుండా నిందితుడి బెయిల్ హక్కును కాపాడవలసిందేనని నొక్కి వక్కాణించింది. అందువల్ల ఈ కేసులో నిందితులు అనుభవించిన 5 ఏళ్ల ముందస్తు జైలు శిక్షకు కోర్టు మనసు కరుగుతుందని అనుకున్నారు. కానీ ఉపాలో బెయిల్ ఎంత కష్టమో తెలుసా అని సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్లీ కొత్త పల్లవి అందుకుంటోంది. సమీప కాలంలో విచారణ పూర్తి కాబోదన్న నిజం తెలిసి కూడా న్యాయస్థానాలు నిందితుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిందితులు ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమాటగా వాదిస్తున్నప్పుడు, మిగతా వారంతా నమ్ముతున్నప్పుడు ఆ సత్యాన్ని రుజువు చేసే ప్రక్రియ ఇంకా ఆరంభం కాకపోవడం ఆశ్చర్యం. 5 ఏళ్లుగా విచారణ జరపకుండా, బెయిల్ మంజూరు చేయకుండా, దోషులుగా నిరూపించకుండా నేర నిర్ధారణకు ముందే శిక్షలు అనుభవించేట్టుగా చేయడంలో ప్రభుత్వం పైచేయి సాధించింది. దిగువ కోర్టులో ఎదురుదెబ్బలు అటుంచితే సుప్రీంకోర్టులో పలు రకాల కారణాలతో ఒకే ఏడాదిలో 15 సార్లు ఉమర్ బెయిల్ పిటిషన్ పరిశీలనకు దూరంగా ఉండిపోయిన చరిత్ర ఉంది. చివరకు తనకు తానుగా ఆయన ఆ అభ్యర్థనను ఉపసంహరించుకుని ఇతరత్రా వాదనలతో, కారణాలతో మళ్లీ దిగువ నుంచి పోరాటం మొదలుపెట్టి ఇదిగో ఇప్పుడు మళ్లీ పెద్ద కోర్టు చేతిలోనే ఎదురుదెబ్బతిన్నాడు. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు ఇప్పటికైనా నిర్దిష్ట కాల పరిమితిలోగా విచారణ ముగిసేట్టుగా చర్యలు తీసుకోవాలి.